లగేజ్ అంతా వచ్చినట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా తట్టా బుట్ట సర్దుకోవడం చూసేసి మేము ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నామని మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది కదా. అవునండి, ముంబై నుంచి మేమైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. మేము వెళ్తుంది డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి 2 అవర్స్ ముందు అక్కడ ఉండాలి. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దూరం కాబట్టి ట్రాఫిక్ ఉన్న సేఫ్ సైడ్గా మేము ఒక 4:30-5 గంటల ముందైతే బయలుదేరి వెళ్తున్నాము. కొంచెం ఎర్లీ అవర్స్ కదా, సేఫేనా అనుకుంటారేమో. క్యాబ్స్లో అయితే ఇప్పుడు ఈ అలారాలు ఉన్నాయి. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ అలారం మోగిస్తే పోలీస్కి వీళ్ళ క్యాబ్ వాళ్ళకి వెళ్తుందనమాట. సో సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే హాయిగా వచ్చేసామన్నమాట. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ డిపార్చర్, అరైవల్ ఎటువైపు వెళ్ళాలని కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. డిపార్చర్ వైపు వెళ్ళాలి. అక్కడ మనకి దాని మీద బొమ్మ కూడా ఉంటుందన్నమాట, ఏరోప్లేన్ ఎగురుతున్నట్టుగా. సో ఇప్పుడు మనం ఎగరాలి కాబట్టి డిపార్చర్ వైపు వెళ్ళాలి. ఈ పక్కనే హోటల్స్ ఉన్నాయి కదా, మనకి తాజ్ హోటల్ నుంచే ఎయిర్ ఇండియా వాళ్ళు ఫ్రీ ఫుడ్ తెచ్చిస్తారు. అక్కడే ప్రిపేర్ చేసి తెస్తారన్నమాట. వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి మనకి. నాకైతే మాత్రం ముంబై ఎయిర్పోర్ట్ ఆర్కిటెక్చర్ అయితే చాలా నచ్చుతుందనమాట. అన్నట్టు ఇక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఇండిగో కొన్ని చోట్ల ఎయిర్ ఇండియా అలా. మనం ఇప్పుడు ఎయిర్ ఇండియా వెళ్ళాలి కాబట్టి ఎయిర్ ఇండియా ప్లేస్లో మనం క్యాబ్ ఆపుకోవాలి. క్యాబ్లో ఏం మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళు ఎక్కువసేపు ఆపరు. సో మన లగేజ్ అయితే ఇలా ట్రాలీలు ఉంటాయి, ఆ ట్రాలీస్ మీద పెట్టుకోవాలి. ఆ ట్రాలీ ఎలా మూవ్ అవుతుందంటే ఇలా ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంది, అలా వదిలేస్తే బ్రేక్ పడుతుంది అనమాట. దాంట్లో లగేజ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే టికెట్ బుకింగ్ చేసుకోవాలి. మేమైతే స్కై స్కానర్లో బుక్ చేస్తాము. ఆ స్కై స్కానర్ ఏంటంటే రీడైరెక్ట్ చేస్తాం అనమాట కొన్ని యాప్స్కి, మేక్ మై ట్రిప్ అలాంటి వాటికి. వాటిలో ఏదైతే రేట్లు తక్కువ ఉన్నాయో అది మనం చూసుకొని బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ అయితే ఒక 1 మంత్ ముందు చేసుకున్నా కూడా వెబ్ చెక్-ఇన్ మాత్రం ట్రావెల్ చేసే డేట్కి 48 అవర్స్ ముందు మాత్రమే చేస్తారు. దాంట్లో కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. 6 గంటల ముందు మన మెయిల్కి బోర్డింగ్ పాస్ వస్తుంది. మనకి మొబైల్లో డిజీ యాత్ర యాప్ ఉంటే మాత్రం డైరెక్ట్ వచ్చేయచ్చు అనమాట, క్యూలు తప్పించుకోవచ్చు. అది లేదనుకోండి ఏం పర్వాలేదు. మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంట్రీ దగ్గర ఫ్లైట్ టికెట్ ఒకటి అడుగుతాడు, ఫోటో ఉన్న ఐడి కార్డు అడుగుతారనమాట. ఆ 2 చూపించుకొని లోపలికైతే వచ్చేయచ్చు. సో ఇక్కడ మన బ్యాగ్ కూడా సీల్ చేయొచ్చు, కావాలంటే ప్లాస్టిక్ సీల్ వేయచ్చు. సో దీనికి అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి ర్యాపింగ్కి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్. ఇక్కడ మీకు ఏమైనా ఎంక్వైరీ అయినా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ అడగచ్చు. వీళ్ళు హెల్ప్ చేస్తూ 24/7 ఉంటుంది. ఇలాంటి కౌంటర్స్ అయితే చాలా ఉంటాయి. ఏ ఎయిర్లైన్స్ ఆ ఎయిర్లైన్స్కి సెపరేట్గా ఉంటాయి అన్నమాట బ్యాగేజ్ వేయటానికి. మాది ఎయిర్ ఇండియా కాబట్టి స్పెషల్గా దానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఎయిర్ ఇండియా బ్యాగేజ్ డ్రాప్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ 649 అమృత్సర్. సో చెక్ ఇన్ బ్యాగేజ్లో పవర్ బ్యాంక్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సిగరెట్స్, ఈ సిగరెట్స్, లైటర్ లేకపోతే డ్రైయర్ కానీ ఏవి అలౌడ్ కాదు. మన దగ్గర కాకుండా వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కాబట్టి చెక్ ఇన్ అని వాళ్ళు కొండగుర్తుగా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఐడి ప్రూఫ్ అడుగుతారు, అది కూడా చూపించాలి. ఇంకా వెయిట్ వచ్చేసేసి పర్ హెడ్ 15 కిలోస్ అలో చేస్తారు. మేము 3 ఉన్నాం కాబట్టి 45 కిలోస్ అలో చేస్తారు. 1 కేజీ తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. షేర్ ఖాన్ గేట్ నెంబర్ ఇచ్చేసేసి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు మనకి. చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసేసి సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్తున్నాము. ఇవి మా టికెట్స్, ఎవరి పేరు మీద ఉన్నది వాళ్ళు తీసేసుకొని అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చాము. మనం చెక్ ఇన్ బ్యాగేజ్లో 15 కిలోస్ వేసాం కదా, క్యాబిన్ బ్యాగేజ్ అది కాకుండా ఒక 7 కిలోస్ ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు అనమాట. దాంట్లో ల్యాప్టాప్ కూడా క్యారీ చేయొచ్చు. ఒక పెద్ద ట్రే ఉంటుందన్నమాట, ఎవరికి వాళ్ళు ఆ ట్రే తీసేసుకొని దాంట్లో ల్యాప్టాప్ బ్యాగు, వాచ్, వ్యాలెట్, చార్జరు అలాంటి ఏమైనా మెటల్ ఐటమ్స్ ఉంటే విడిగా పెట్టేసేసి అవన్నీ కూడా ఇలా స్క్రీనింగ్లో పంపించాలన్నమాట. సో ఇక్కడ మొబైల్స్ వీడియో షూటింగ్ అలౌడ్ కావద్దు కాబట్టి నేను ఇక్కడతో పాజ్ చేస్తున్నాను. సో మన సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇంకా కిందకి వెళ్తున్నాం ఇప్పుడు ఎస్కలేటర్. ఇది డొమెస్టిక్ డిపార్చర్, ఇంటర్నేషనల్ వేరే వైపు ఉంది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది కాబట్టి మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు కనుక బోర్డింగ్ పాస్ చూసుకుంటే దాని మీద మన పేరు, ఫ్లైట్ నెంబరు, సీట్ నెంబరు, పిఎన్ఆర్ నెంబరు అండ్ డిపార్చర్ టైము, అరైవల్ టైము, దాంతోపాటు బోర్డింగ్ టైం అని ఉంటుంది. ఆ టైంకి మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండాలన్నమాట. సో మనకి టయాన్ని బట్టి ఎయిర్పోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్లో ఇలా కార్లు ఉంటాయి అన్నమాట. నడవలేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళకి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, విడి వాళ్ళకి అలౌ చేయరు.
లేటెస్ట్ కార్స్ అయితే భలే పెట్టారు కదా! అన్నట్లు ఈ డిస్‌ప్లే బోర్డ్స్ అయితే కంపల్సరీగా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి. ఫ్లైట్ డిలే అయినా, ఒకవేళ గేట్ నంబర్ ఏమన్నా మారినా గూడా అక్కడ చూసుకుంటా ఉన్నామనుకోండి మనకి హెల్ప్ అవుతుంది. దాని మీద ఒక కన్నైతే వేసుంచండి కంపల్సరీగా. ముంబై ఎయిర్‌పోర్ట్ మాత్రం ఫస్ట్ టైమ్ వస్తుంటే ఒక 4 గంటల ముందొచ్చేసేయండి. చక్కగా మొత్తం ఒక రౌండేసేయండి. చాలా పెద్దది, కావాల్సినంత ఎయిర్‌పోర్ట్ ఉంది. సో, చక్కగా చూసేయండి. కొనాలని మాత్రం ట్రై చేయొద్దు. చాలా రేట్లెక్కువున్నాయి. బట్ కలెక్షన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. నేను హల్దీరామ్స్ స్వీట్స్ తీసుకెళ్దాం హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ తీసుకోవచ్చులే అన్నట్టుగా కొనకుండొచ్చాను. బట్ ఇక్కడ చూస్తే రేట్లు చాలా అద్దిరిపోతున్నాయి. 3 టైమ్స్ ఎక్కువున్నాయన్నమాట. కొంచెం కూడా కాదు. ఏంటి అని అడిగితే ఎయిర్‌పోర్ట్ వాళ్ళకి సెపరేట్ ప్యాకింగ్ ఉంటుందంట. ఇక్కడ ఏదైనా ఫుడ్ తినాలన్నా కూడా ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే చాలా ఉన్నాయి. సో, మనకి కావాల్సిన ఫుడ్ కావాల్సిన చోట తినేయొచ్చు. కేఎఫ్‌సీ ఉంది, స్టార్ బక్స్ ఉన్నాయి, మెక్‌డీ ఉన్నాయి. అన్ని చోట్ల ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే లాంజ్ యాక్సెస్ ఉంది. సో, మేము అదాని లాంజ్‌కి అయితే వెళ్తున్నాము. దీని మీద సెపరేట్ వీడియో నేను ప్రత్యేకంగా చేస్తాను. నేను మా వారైతే ఫుడ్ తినేసేసి గేట్ 45 దగ్గరికైతే అక్కడికెళ్ళి వెయిట్ చేశాము. బోర్డింగ్ టైం అవ్వంగానే అక్కడ ఉన్న స్టాఫ్ సో అండ్ సో సీట్ నెంబర్ వాళ్ళు ముందుకు రమ్మని పిలుస్తారు. మోస్ట్లీ వెనకమాల ఉన్న సీటర్స్ని ముందుకు పిలుస్తారనమాట. అక్కడ మళ్ళీ మన బోర్డింగ్ పాస్ కానీ లేకపోతే ఫ్లైట్ టికెట్ అంటారు, దాన్ని స్కాన్ చేసేసి ఇలాంటి బస్సులు అయితే ఎక్కిచ్చేసేసి మనకి ఫ్లైట్ దగ్గరికి పంపిస్తారు. మన ఫ్లైట్ వచ్చేసేసి విస్తారా ఎయిర్ ఇండియా వాళ్ళదే. ఇక్కడ కూడా ఒకసారి సీట్ నెంబర్ చెక్ చేసి మనైతే పైకి పంపిస్తారు ఈ స్టెప్స్ మీద నుంచి. లోపలికి వెళ్ళంగానే సీట్స్ అయితే ఇలా వస్తాయి. ఫస్ట్ అయితే బిజినెస్ క్లాసు, తర్వాత వచ్చి ఎకానమీ క్లాసు. మనం తెచ్చిన క్యాబిన్ బ్యాగేజ్ని ఇందులో పెట్టేసేసుకోవచ్చు మన సీట్ల దగ్గర. ఎయిర్ ఇండియాలో చాలాసార్లు వచ్చాం కానీ విస్తారాలో రావడం అనేది డ్రీమ్ అనమాట. ఒకసారి ఇలా వద్దామనేసి చాలా ప్రయత్నం చేసి అయితే ఇవాళ వచ్చాము మొబైల్ పెట్టుకోవడానికి. అండ్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఓన్లీ విస్తారాలోనే ఉంటుందంట మా వారు చెప్తున్నారు. అది కూడా లాగటానికి కూడా ఉంది కదా ట్రైన్. ఎక్స్పాండ్ ల్యాప్టాప్ ఏదైనా పెట్టుకోవాలంటే స్పేషియస్గా ఉంటుందని పెట్టారు. ఈవెన్ లెగ్ స్పేస్ కూడా ఉంటుంది. For the announcement, ensure that the exits are clear and steps are aligned. Thank you. ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, దాని కనుక ప్రెస్ చేస్తే రెడ్ కలర్లోకి వస్తుంది. ఎయిర్ హోస్టెస్ వచ్చి మనకి ఏం కావాలని అడుగుతారు. మనకి వాటర్ కావాలన్నా కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా తను అసిస్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి గుబ్బలు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. కూలింగ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి వద్దు అంటే కనుక ఆఫ్ చేసుకోవచ్చు. అలా ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. మనకి సీట్ పాకెట్లోనే ఈ సిక్నెస్ బ్యాగ్ ఉంటుంది. ఏదన్నా ఎవరికన్నా వామిటింగ్ అలా వచ్చినా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చెవులు దిబ్బలేస్తాయి అనమాట. అప్పుడు ఆవలించాలి. లేదు అంటే కనుక ఒక వాటర్ బాటిల్ తీసుకొని నోట్లో నీళ్లు పోసుకొని ఒక్కో సిప్ని స్లోగా మింగుతూ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. నా వెనకమాల ఆయన అలా వీడియో షూట్ చేస్తుంటే అలా చూస్తూ ఉన్నారనమాట. कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएगी। ऑक्सीजन मास्क को अपनी ओर खींचे ना कर। టేక్ ఆఫ్ టైం వచ్చి మార్నింగ్ 6:35కి షార్ప్గా స్టార్ట్ అయింది. స్లోగా లైట్స్ అన్నీ క్లోజ్ చేసాడు అనమాట. పడుకునే వాళ్ళు పడుకుండి పోవచ్చు కదా అని. I took my drugs and took my loving when I left out the spot. I left the party with the Barbie marking X on the dot. She calls my phone up but I told her I'm alone. But she likes my watch and my. ఇక్కడైతే కింద సముద్రము, ఉదయించే సూర్యుడు, అస్తమించే చంద్రుడు ఆ రెండు కలిపి ఒకేసారి జరుగుతుంటే ఒక రకమైన అందం ఉంటుంది కదా, ఎంత బాగుందో. ఇదంతా అవుతుండగానే ఎయిర్ హోస్టెస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసింది. అదైతే తినేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి 1 గంట నిద్రేసేసాము. ఈలోపు తెల్లవారిపోయింది. మా వారిని అయితే ఫ్లైట్లో ఉన్న బాత్రూమ్ చూపించమని రిక్వెస్ట్ చేశాను. సో మా వారు వెళ్ళి షూట్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట.
ల్యాండ్ అలా అయిందో లేదో ఇతనేవో 2 అట్టముక్కలు తెచ్చేసి సిగ్నల్స్ చూపిస్తున్నాడు. వాళ్ళకి ఏదో కోడ్ ఉంటుంది. తర్వాత బస్ అయితే వచ్చేసింది మన తీసుకొని వెళ్ళడానికి. మన లగేజ్ హైదరాబాద్లో ఏ బెల్ట్ మీదకి వచ్చిందనేది వీళ్ళు అనౌన్స్ చేశారు. మాది వచ్చి బెల్ట్ 4కి వచ్చిందంట. బయటికి రాగానే ఇలా వీల్ చైర్తో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఈ వీల్ చైర్ చూస్తే గుర్తొచ్చింది, మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్ కనుక ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనని వదిలిపెట్టేసేసి మళ్ళీ దింపుకునేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. ఆ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ బ్యాగ్ అయితే తగిలించుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటివి స్వీట్స్ కదా, స్వీట్స్కి సెపరేట్ క్యారీ చేసాము. ఇక్కడ మా చిన్నోడు వేసుకున్న షర్ట్ చూడండి, ధ్రువూస్ ఆటో సప్లై అంట. మన ఏరియా వైపు ఏంటంటే వడ్డన చేసేవాళ్ళు వేసుకుంటారు. ఇది వీడు జారాలో 3.5 పెట్టి ఆ షర్ట్ కొనుక్కున్నాడు అనమాట. నవ్వలాగా చచ్చాము. ఇప్పుడు ట్రెండ్ అయితే అలా మారిపోయింది. చివరికి లగేజ్ తీసుకోవడానికి అనౌన్స్ చేసిన బెల్ట్ వైపు అయితే వెళ్తున్నాము. అక్కడైతే లగేజ్ తీసేసుకొని మేము మా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో వచ్చి మేము ఎక్కడ స్టే చేసామని చూడండి.